భారత్ మాతా కీ వందే వందే జై శ్రీరామ్. సినిమాలు చూడడమే మానేసాం మేము, కానీ సినిమా హాల్లోకి రావడం కూడా మానేసాం. కానీ సినిమా వాళ్ళతో ఫంక్షన్ అంటే టెన్షన్గా ఉంది. ఇప్పుడు మా గుండె చప్పుడు ఏమిటంటే మా ఏటగారు పరిగెత్తిచ్చిన గుర్రాల డెక్కల చప్పుడే చాలా ఉద్విగ్నత కలిగించింది, చాలా బాధ కూడా కలిగించింది. ఆ బాధని వ్యక్తం చేసిన వాళ్ళల్లో మన అనసూయ గారి భారతి భారతి ఉయ్యాలో అద్భుతంగా అదే తిరుగుతుంది చెవుల్లో. ఏటగారు ఇంకా ఇందాక ఆ సార్ చెప్పినట్టు వేటాడేశారు. గూడూరు నారాయణ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నారు. ఈ డేటు అటు ఇటు అయినప్పటికీ కూడా మాకు ఇబ్బంది లేకుండా మాకు కుదిరినప్పుడే అయింది. వారెంతో అభిమానంతో ఈ వేడుకకి వేదికకి పిలిచినందుకు చాలా ఆనందం. ఇంతమంది పాత్రికేయ మిత్రులు, మన సినీ ప్రముఖులు, ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు, వారిని చూడగానే ఆ ఎక్సైట్మెంట్ మాకైతే అన్నమయ్య కనపడ్డాడు. ఎందుకంటే అన్నమయ్య సినిమా నా ఆఖరి సినిమా ఓడియన్ థియేటర్ సినిమా హాల్లో. మళ్ళీ వారిని ఇక్కడ కలవడం, ఆ భావాలు మళ్ళీ పంచుకోవడం. అయితే ఈ సినిమా విషయంలో అన్నీ చాలా అద్భుతంగా మఖన్జీ మెయిన్ విలన్. మఖన్ అంటే మెత్తగా, మఖన్జీ మకరన్ ఓకే. కానీ ఇక్కడ మాత్రం విలన్ కదా, మెయిన్ విలన్ కదా. నాకు మఖన్ అని అనిపించింది. అండర్స్టూడ్. I thought, because I am belongs to Krishna consciousness, no, I thought Makhan. Of course, it is also another name which is soft, but you are very hard in that movie, correct? No, you have to be. అయితే ఈ సినిమా మనం ఎందుకు తీయాలి లేకపోతే ఎందుకు చూడాలి అంటే మీకు చెప్తే నవ్వొస్తుందేమో, కానీ ఓ సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగు, చరిత్రదేముందిరా చింపేస్తే చెరిగిపోతుంది. కాదు కదా. చరిత్ర చింపేస్తే చెరిగిపోయేది కాదు, అది గతం. అది మరిచిపోతే మనం కథం ఖచ్చితంగా. అందుకని గతాన్ని మరిచిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు. ఇది జరిగింది, ఎప్పుడో జరిగింది కాదు, ఎప్పుడో జరిగిందని మనం వింటున్న ఎన్నో మనం నమ్ముతున్నాం. రామాయణం కావచ్చు, మరొకటి కావచ్చు, ఎన్నిటికో సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇది మొన్నే, ఇంకా 100 ఏళ్ళు కూడా కాలే, కొన్ని వేల మంది మాన ప్రాణాలు తీసిన ట్యాగ్లైన్లో రాశారు కదా, హైదరాబాద్ నిశ్శబ్ద మారణ హోమం. ఎందుకు ఇలాంటి సినిమాలు తీయాలి? ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండడం కోసం. 2023లో కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, ఇప్పుడు 24లో రజాకార్. ఇలాంటి సినిమాలు ఎందుకు వస్తున్నాయి? గతంలో జరిగినాయి. ఎందుకు రావాలి? ఇలాంటి గతాలు మళ్ళీ పునరావృతం కాకూడదు కాబట్టి. ఆర్ యు అగ్రీ? జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాబట్టి ఇంత సాహసం చేసి ఈ సినిమా తీసినటువంటి గూడూరు నారాయణ రెడ్డి గారు చాలా అభినందనీయులు. ఎందుకంటే ఎవరైనా అందులో ఫస్ట్ మూవీ, ఇలాంటి దాంట్లో ఎవరు అడుగు పెట్టరు, కమర్షియల్గా వెళ్తారు. కానీ చరిత్రని అందించవలసిన బాధ్యత కలిగినటువంటి గూడూరు నారాయణ రెడ్డి గారు చాలా గొప్ప పని చేశారు. ఎందుకంటే ఇందాక మన ఏట సత్యనారాయణ గారు చెప్పినట్లు ఇక్కడ పూరుగుడిసెలు ఉండే, ఇప్పుడు ఇంత థియేటర్ అయింది. మనం అదే కొనసాగుంటే, వాళ్ళ పాలనే కొనసాగుంటే ఏముంటుంది? అందుకని ఇదో తుర్కిస్తాన్గా, పాకిస్తాన్లో భాగంగా చాలా ప్లాన్లు చేశారు. కానీ అందులో ఒక అత్యద్భుతమైన డైలాగు పటేల్ గారిది, హైదరాబాద్ని మరో కాశ్మీర్ కానివ్వను కదా. మనం ఎవరెవరైనా ఒక్క మగాడు అంటాం కదా, మన దేశానికైతే ఆయన ఒక్క మగాడు. ఆయన లేకపోతే ఇన్ని వందల సంస్థానాలు ఏకమయ్యే కాదు. కాబట్టి మనం ఎవరిని ద్వేషించట్లేదు. ఇప్పటికి కూడా 10-12 ఏళ్ల క్రితమే
ఓ పెద్ద మనిషి ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన అన్నాడు 15 నిమిషాలు టైం ఇస్తే హిందువుల్లో 100 కోట్ల మందిని వేసేస్తానని. చాలా దురదృష్టకరం. ఎందుకంటే అది రజాకార్ భావజాలం. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ పర్సన్స్ ఆర్ వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ రిలిజియన్స్, కానీ బట్ వీఆర్ ఎగ్నెస్ట్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. రజాకార్ మెంటాలిటీ ఏం మెంటాలిటీ? ఊచకోత, రక్తపాతం. హౌ యూ కెన్ సపోర్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజియన్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ కమ్యూనిటీ ఆర్ ఎనీథింగ్. మనం చూడొచ్చు. అదే భావజాలంతో ఉన్నందువలన పాత బస్తీ ఇప్పటికీ అట్లే ఉంది, కరెంటు బిల్లులు కూడా కట్టకుండా. నేను అడిగాను కేటీఆర్ని అప్పుడే, మీరు ఎవరో మునావర్ ఫారూక్ వస్తే అది ఏదో షో చేస్తే ఆ షోలో సీతాదేవిని అవమానిస్తే షోని షోలో చూడాలన్నారు మీరు. మరి చరిత్రను ఎందుకు చూడొద్దు? చరిత్ర తెలియాలి. చరిత్ర తెలియాలంటే ఇలాంటి దమ్మున్నటువంటి, చాలా సంతోషం సార్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్, గివ్ ద బిగ్ అప్లాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సొమ్ము చాలా మంది దగ్గర ఉంటుంది, దమ్ము ఇలాంటి వాళ్ళ ఒక్కలగే ఉంటుంది. సొమ్ము చాలా మంది దగ్గర ఉంది, దమ్ము ఇక్కడే ఉంది. అందుకని ధనం నువ్వు 3 రకాలుగా ఖర్చు అవుతుందని శాస్త్రం చెబుతుంది. ఒకటి, నువ్వు అనుభవిస్తే భోగం, లేదా రోగం, లేదా దొంగల పాలిట. ధనం ఎప్పుడు వినియోగపడుతుంది అంటే దానం ద్వారా, లేదా భోగం ద్వారా, లేదా దొంగల పాలవడం ద్వారా. అందుకే ఒక పద్యంలో చెప్పారు, తుదకు దాచి దాచి దొరలకిత్తురో దొంగల కౌను అన్నారు. కానీ ఇది మీరు జనాలకి అయ్యేలా చేశారు సార్. మీ ధనం పొందింది ప్రయోజనం, పొందబోతున్నారు జనం. మార్చ్ 1 మేక్ ఇట్ బెస్ట్, దట్ ఈజ్ మస్ట్, అదర్ యు ఆర్ లైక్ ఎ డస్ట్. అదవుతుంది కదా. కాబట్టి ఇది మన బాధ్యత. అందులో ఏటా గారు వేటాడేస్తూ తెలంగాణ పిల్లని పెట్టారు. ఈవిడ తెలంగాణ పిల్ల కదా, ఎంత ఖచ్చితంగా ఆవిడ చెప్పారు కదా అనసూయ గారు, రజాకార్ మూవీకి ముందు తర్వాత ఖచ్చితంగా మన చరిత్ర తెలుసుకోవాలి. మనం ఎప్పటికీ ఎవరికి వ్యతిరేకం కాదు, ఇప్పటికీ. కానీ చరిత్ర అయితే తెలుసుకోవాలి. ఇందాక సుద్దాల అశోక్ తేజ గారు చెప్పినట్లు అల్లూరి సీతారామరాజుని కాల్చిన వాళ్ళల్లో ఆర్డర్ ఇచ్చినోడు రూదర్ఫర్డే, కాల్చినోడేవాడు. కాబట్టి మన బంగారం చాలాసార్లు బాగోలేదు. అందుకే పాకిస్తాన్ పుట్టింది, అందుకే బంగ్లాదేశ్ పుట్టింది, అందుకే కాశ్మీర్లో మొన్నటి దాకా గొడవలు పుట్టినాయి. కాబట్టి మనం బలంగా ఉండాలి. మనం బలంగా ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. అందుకని మనం అందరం 52 సెకండ్లు సినిమా హాల్లో జనగణమన చెప్తే నిలబడ్డానికి నెప్పొచ్చి సుప్రీంకోర్టులో కేసు వేస్తే మరి వాళ్ళ తీర్పు ఎందుకు ఇచ్చారో ఐఎమ్ వెరీ పిటీ ఆన్ దెమ్. ఐచ్ఛికం అన్నారు. ఐచ్ఛికం అంటే ఏంటండి? ఇట్ షుడ్ బి మ్యాండేటరీ, నో? ఐచ్ఛికం ఏమిటండి? నేను నిన్న ఇంటర్వ్యూలో చెప్పాను, రాయండి, ప్రధానమంత్రికి రాయండి. అది టెంపుల్ కానీ, చర్చ్ కానీ, మసీదు కానీ, బడి కానీ, గుడి కానీ రోజు మార్నింగ్ వందే మాత్రం చెప్పాలి, రాత్రి జనగణమన చెప్పాలి. 10 ఏళ్ళు ఇక్కడ హోమ్ మినిస్టర్గా గోట్ ఇట్ రైట్ టు ద పిఎం. ఐ విల్ కంక్లూడ్. 10 ఏళ్ళు ఇక్కడ హోమ్ మినిస్టర్గా చేసి జెండా వందనం చేయడే. ఏంటి ప్రాబ్లం? ఏంటి? ఇక్కడ ఇందాక మన ఏటగారు చెప్పినట్టు ఇక్కడ తిన్నాం, ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఇక్కడ అనుభవిస్తున్నాం. వై డోంట్ యూ రెస్పెక్ట్ యువర్ కంట్రీ? మతం వ్యక్తిగతం అండి, మతం వ్యక్తిగతం, కానీ దేశం మనందరిది. అది నేర్పినటువంటి గొప్ప సంస్కృతిలో మనం పుట్టాం. దీన్ని కాపాడుకోవాలి. ఎన్ని తల్లుల మానాలు పోయినాయి, ఎన్ని తల్లుల ప్రాణాలు పోయినాయి, కళ్ళకు కట్టినట్టు చూపించారు. రియల్లీ నారాయణ అండ్ సత్యనారాయణ బెస్ట్ టీమ్. ఇంకా ఇలాంటివి చాలా రావాలి. నమో నారాయణ. రియల్లీ ఇప్పుడు బికాస్ దిస్ మూవీ హ్యాపెండ్ నాట్ బికాస్ ఆఫ్ దిస్ నారాయణ ఆర్ దిస్ సత్యనారాయణ, బికాస్ ఆఫ్ తిరుమల నారాయణ. కరెక్ట్, యాజ్ యూ సెడ్. కరెక్ట్ నా?
కాబట్టి స్వామివారు ఆ ఆలోచన ఇవ్వడం, మీరు దాన్ని అమలు చేయడం, దానికోసం ఆస్తినైనా కూడా అమ్మడం చాలా చాలా గ్రేట్ అండి. ఇలాంటి మూవీస్ మనం తీయకపోతే చరిత్ర తెలీదు. అప్పుడు పాడారు కదా ఏంటి, కోటి రతనాల వీణ నా తెలంగాణ. అలాంటి తెలంగాణలో ఇలాంటి చీడ పురుగులు ఎంత నాశనం చేసి, ఓ బైరానపల్లి, గుండ్రాపల్లి 2, అలాగే పరకాల, ఇవన్నీ ఎందుకు ఉండాలి? అది పరకాల, కానీ అలాంటి వాళ్ళు వస్తే ఎప్పుడైనా నరకాల, దానికోసం ఉరకాల, వాడి మెడ కొరకాల. ఎందుకంటే మనకి నిజం కావాలి, నిజాం కాదు, మనకి నిజం కావాలి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండికి వస్తావు కొడకో నైజాము సర్కరోడా. అవసరమా మనకి అంటుంటాం కదా, మనకు అవసరమా? కాబట్టి ఈ గత చరిత్ర ఏదైతే ఉందో అది ప్రస్తుత తరానికి తెలియాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. 100 కోట్ల పైన 140 కోట్ల మంది జనాభాతో, ప్రపంచంలో ఎక్కువ మంది యువకులతో ఉన్నటువంటి, యువశక్తితో ఉన్నటువంటి ఈ దేశం ఎన్నో రంగాల్లో దూసుకెళ్తుంది. ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. 370 ఆర్టికల్ తీయక ముందు పాకిస్తాన్ జెండా అలిగిరేటువంటి కాశ్మీర్లో ఈ రోజున జనవరి 1 సెలబ్రేషను, ఆగస్టు 15, జనవరి 26, మొన్న శ్రీరామనవమి, శ్రీరామ అక్షతల యాత్ర, అన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? మనమంతా దృఢంగా ఉన్నాం కాబట్టి, మనం బలంగా ఉన్నాం కాబట్టి. ఉండే కొన్నాళ్ళు 50, 60, 70, తర్వాత బైబయ్యే కదా. కాబట్టి ఉండే కొన్నాళ్ళలో ఉండవలసినట్టుందాం, ఒక అల్లూరిలా ఉందాం. నేను ఎప్పుడు సరదాగానే ఒక నిజం చెబుతూ ఉంటాను. మన వాళ్ళందరూ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, అంటే ఇందాక మా ఏటగారు చెప్పినట్లు, మన గుడు నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు, అప్పుడు చేసిన పోరాటం, అప్పుడున్న హార్డ్ మెంటాలిటీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉండేవాళ్ళు వాళ్ళు 140లో 100 హైబ్రిడ్ బ్యాచే అన్నారు. నిజమా కదా? ఎందుకంటే అంతా సిజేరియన్ బ్యాచే, సీజనల్ బ్యాచ్ కాదు కదా. కత్తిరింపబడి వచ్చిన వాళ్ళు, వాడు అలా కట్ చేస్తూ ఉంటాడు అనుకోండి. అందుకే చాలా బాధాకర విషయం ఏంటంటే, హైదరాబాద్ చుట్టూ 450 పైన వృద్ధాశ్రమాలు ఉన్నాయంట. ఎంత అషేముడండి, ఎంత సిగ్గుచేటండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది చెప్పిన నేల ఇది. మనకి మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు, అదంతా ఎవరికి సంబంధించింది? చెబితే బాగుండదు కానీ చెప్పబోతే కూడా బాగుండదు. హౌ ఈజ్ యువర్ చిల్డ్రన్స్, హౌ ఈజ్ మై చిల్డ్రన్స్, హౌ ఈజ్ అవర్ చిల్డ్రన్స్. ఇవాళ ఫిబ్రవరి 12 కదండి. నేను వివరిస్తానులే, మీకెందుకు వివరించడం? మీకు వివరం తెలుసు, సవరం తెలుసు. మీకు నేను చెప్పాలనా? రేపు లేదు, ఎల్లుండి ఏంటి, ఫిబ్రవరి 14. ఎండింగ్ ఎప్పుడు? నవంబర్ 14. 9 ఈ లోపల పెయిన్ వాళ్ళకి అవుతుంది గెయిన్, బికాజ్ దే డోంట్ హ్యావ్ బ్రెయిన్, దే నెవర్ షైన్. దట్ టైమ్ ఓన్లీ దే ఫెల్ట్ లైక్ ఎ లైన్, బట్ దే ఆర్ ఇన్ ద అదర్ లైన్. మీకు అర్థమై ఉండొచ్చు. నేను చెప్తే బాగుండదు కానీ చెప్పబోతే కూడా బాగుండదు. ఒక గైనకాలజిస్ట్ చాలా బాధపడుతూ లాంగ్ ఏగో చెప్పారు, మా దగ్గర చాలామంది వస్తున్నారు, అందులో 12 years వాళ్ళ నుంచి 20+, 30+ వాళ్ళ దాకా. దేనికి? కత్తిరి చంపేయడానికి. అందుకని ఇట్స్ నథింగ్ బట్ ఏ మర్డర్ ఇన్సైడ్ ద ఊంబ్. ఎందుకని? బికాజ్ నో కంట్రోల్. సీతాదేవికి ఆఫర్ ఇచ్చాడు లోఫర్ గాడు, అందుకే తగలెడుతున్నాం. ఇప్పుడు కూడా మనం తగలెడుతున్నాం లేదా? చరిత్రగా ఈయన చెప్పినట్టు, చరిత్రే చదివి, ఇందాక మా ఏటగారు చెప్పినట్టు చదివే కాదు కదా, అనసూయ గారు చెప్పినట్లు అసలు బుక్కులు ఎందుకు చదవాలి? మనం ఎందుకు చదవాలి? అక్కర్లేదు కదా. కావాలి. ఎందుకంటే అది గతం, అలా మళ్ళీ రిపీట్ అవ్వకుండా. అందుకని మనకి చరిత్ర తెలియాలి, తెలుసుకోవాలి. అందుకని అది చింపితే చెరిగిపోద్ది,
ఈ డైలాగులు ఫన్నకి పనికి వస్తుంది, గన్న ఎత్తినప్పుడు పనికిరాదు. వాళ్ళంతా గన్నలు ఎత్తారుగా. కాబట్టి మన పూర్వీకులకి గుండె నిబ్బరం ఉంది, ధైర్యం ఉంది, స్థైర్యం ఉంది. ఈ సినిమాలో ట్రైలర్లో మనం ఒకటి చూసాం, గాజుల శబ్దం వినపడకూడదు, కాషాయం కనబడకూడదు, అంతేనా? ఓంకారం వినపడకూడదు, కాషాయం కనబడకూడదు. ఇది వాళ్ళ దృష్టి. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఎత్తుకుంటుంది ముష్టి. రాసుకో, చదివితే రాసుకో. ఎవరి నాశనాన్ని కోరుకున్నారు వాళ్ళు. మనం ఎదుగుతున్నాం బుల్లెట్ ట్రైన్ వేసుకుంటూ, బుల్లెట్ లాగా. వాడు అడుక్కు తింటున్నారు. టీలో కూడా పంచదార తక్కువ వేసుకోమని వాడు మంత్రి చెప్తున్నాడు. అందుకని ఇంకోటి చెడు కోరిన వాడు ఎప్పుడు చెరపకురా. కాబట్టి మనం నిజాం విషయంలో నిజం తెలుసుకుందాం. వాడేదో ఒక మతానికి సంబంధించిన వాడని మాట్లాడద్దండి. రావణాసురుడు ఆ మాటకు వస్తే మరి మా వాడు అలా అంటాడు ఎవడైనా, అన్నం తినేవాడు ఎవడైనా. ఆ మాటకు వస్తే పూజ చేసే బ్రాహ్మణులు ఎవ్వరు వాడిని సపోర్ట్ చేయరు. రావణాసురుని వేసేసిన రాముడినే పూజ చేస్తున్నారు. అవునా కాదా? రాముడు క్షత్రియుడు, రాసినవాడు ఎస్టీ, వీళ్ళనేమో ఎవరు అర్థం చేసుకోరు. అర్థం చేసుకుందాం, లేదా అర్థమైందని అడుగుదాం. అలా కాకపోతే మనం అర్థమైపోతాం, గుర్తుపెట్టుకోండి. అంటే మొక్కలైపోతాం. ఇప్పటికి అయింది చాలు. ఎంత పెద్ద దేశం తెలుసా ఇది? ఇప్పుడు మనం ఉన్న దేశం కాదు, దీంట్లో సగం పైన మనం కోల్పోయాం. టిబెట్ అంటే త్రిపిష్టం అని పిలవబడేది, మయన్మార్ బ్రహ్మదేశం అని పిలువబడేది, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, గాంధార దేశం, ఇవన్నీ ఎక్కడివి? గాంధార దేశం అంటే ఎవరు? దుర్యోధనుడు వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు. ఏది ఇప్పుడు? అంతా దుర్యోధనులే అక్కడ, అంతా దుర్యోధనులే. నో గాంధారి. గాంధార దేశం మీన్స్ ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళ క్యాపిటల్ పేరే కాందహార్. వేర్ ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ద గాంధార దేశం. సో కాబట్టి మీరు ఇన్ని మాటలు ఎందుకండి, ఇన్ని మాటలు ఎందుకండి? ఎక్కడైనా తవ్వండి ప్రపంచంలో, ఎక్కడ తవ్వినా ఓ విష్ణుమూర్తి, ఓ గణపతి, ఓ లక్ష్మీదేవి, ఓ తైవాన్లో శివలింగం దొరికింది. ఎక్కడో దాని ఏమంటే అరబ్ కంట్రీలో ఓ సూర్య దేవాలయం బయటపడింది. జపాన్లో ఓ లక్ష్మీదేవి విగ్రహం దొరుకుతుంది. ఎందువల్ల? ఎందుకంటే ఈ ఒక్క మొక్క చెప్పి నేను కంక్లూడ్ చేస్తా. ఆదిశంకరుని శంకారావం, అగస్త్య మౌని ధర్మ ప్రచారం, సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది. సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్. ఆ వివేకవాణి నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్. భారత మాతకు జయ్యనవోయ్. భారత్ మాతకి, భారత్ మాతకి జై శ్రీరామ్. వందే వందే వందే. జై శ్రీరామ్. చాలా సంతోషం సార్.